ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని ప్రభువుని కీర్తిద్దాం, చప్పట్లు కొట్టి మహిమపడతాం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని కరములు తట్టి స్తుతించెదము, కరములు తట్టి స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. ఆయనే నా సంగీతము. నీ పై అధికారికి నమ్మకం కలుగుతుంది. 39వ అధ్యాయం ఆదికాండం మొదటి 3 వచనాలు 4 వచనాల్లో యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేయునదంతయు అనుందా, అతడు చెప్పినదంతయు అనుందా? చెప్పాలి గట్టిగా, గట్టి చెప్పండి, దయచేసి వినండి. మన కబుర్లను బట్టి కాదు దేవుడు మనల్ని తీర్పు తీర్చేది. మన కబుర్లను బట్టి కాదు, మన మాటలను బట్టి కాదు, మన ఆలోచనలను బట్టి కాదు, మనం చేసే క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి దేవుడు వానికి ఏమిస్తాడట? జీతాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? మీరు కబుర్లు చెప్పేవారుగా మిగిలిపోకండి, మాటలు చెప్పేవారుగా మిగిలిపోకండి, వాళ్ళకి వీళ్ళకి పనులు పురమాయించేవారిగా మిగిలిపోకండి. ఆయన ఒక పట్టణం వచ్చాడు, చిన్ననాటి స్నేహితుడు పేతురు. ఆ పేతురు ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో ఉద్యోగం చేస్తున్నాడు. పేతురు అనేటటువంటి ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడా అని అడిగితే ఎవరు చెప్పట్లా. తానే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసుకున్నాడు, ఎవరు లేదు, పేతురు లేడు. 2వ ఫ్లోర్కి వచ్చాడు, ఇక్కడ పేతురు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, పేతురు అనేటటువంటి ఆయన పనిచేస్తున్నాడు ఇక్కడ. ఆయన ఎక్కడున్నాడండి? ఎవరూ చెప్పట్లా. 4వ అంతస్తుకు వచ్చాడు, సార్ ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నాడు, ఆయన ఇక్కడ ఎక్కడున్నారండి అని అడిగాడు. ముందు కూర్చున్నాడు, ఇక్కడ ఎవరు లేరు అని అన్నాడు. అక్కడికి వెళ్ళి, అంటే మీకేమైనా తెలుసు ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నారు, ఆయన ఇక్కడ మీకు తెలుసు ఎక్కడ ఉంటారో అని అంటే ఆయన కూడా నాకు తెలియదయ్యా అన్నాడు. కొంచెం ముందుకు వచ్చి మరొకరిని అడిగాడు, ఇక్కడ పేతురు అనేటటువంటి ఆయన పనిచేస్తున్నారు, మీకు తెలుసా అని అంటే, అలాంటి వాడు ఇక్కడ పనిచేసేవాడు ఎవడు లేడు ఇక్కడ అని చెప్పేశారంటే, మూల పేతురు ఉన్నాడు, మూల పేతురు ఉన్నాడు. సీరియస్గా లేచి అక్కడికి వచ్చి అంటున్నాడు, రే బుద్ధిలేనోడా, నువ్వు నేను కలిసి 25 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నావు. ఊరు నుంచి నా స్నేహితుడు వస్తే పేతురు అనేటటువంటి ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్పంటే నీకు తెలుసు కూడా, చెప్పవేవురా అని అంటే వాడు అంటాడు, స్నేహితుడు అంటాడు, ఒరే నువ్వు అపార్థం చేసుకున్నావురా. ఏం అపార్థం చేసుకున్నాను? అతను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నాడండి, మీకు తెలుసా అని చెప్పి అడిగాడు. అవును నేను ఉన్నాను కదా. అరే ఆయన అడుగుతుంది,
పేతురు అనే ఒక ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు కదండి, ఎక్కడా అని అడిగాడు. అవును, ఆయన అడుగుతుంది పనిచేసే పేతురు గురించిరా, నీలాంటి పనికి మాలాంటి పేతురు గురించి కాదు. నువ్వు ఎప్పుడు పనిచేసావురా? ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు కానీ ఎప్పుడైనా పనిచేసావా? ఆయన అడుగుతుంది. ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నాడండి, ఆయన ఎక్కడున్నాడండి అని అంటున్నాడు. నువ్వు పనిచేసేవాడు కాదు కాబట్టి నీ గురించి నేను చెప్పట్లా. అడుగుతున్న సహోదరి సహోదరులు, మీ సాక్ష్యము మీరు పనిచేస్తున్న చోట ఎలా ఉంది? మీరు ఏ కంపెనీలోనో పనిచేస్తే ఆ కంపెనీలో మీ పైన ఉన్న అధికారి అందరికంటే ఎక్కువగా నిన్ను నమ్మగలగాలి. అర్థమైందా? అమ్మ సహోదరి వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? అదొక కంపెనీ కావచ్చు, ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ నీకు పని ఇచ్చినటువంటి వ్యక్తి నిన్ను నమ్మే విధంగా నువ్వు పని చేయటమే అది నమ్మకమైన వాని యొక్క లక్షణం. అడుగుతున్నా, ఈ పైన ఉన్న వ్యక్తి నిన్ను నమ్మగలడా? నమ్మే విధంగా నువ్వు జీవిస్తున్నావా, లేక నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావా?